పూర్వజన్మలో సతీదేవి తన తండ్రి దక్ష యజ్ఞంలో అవమానం తట్టుకోలేక అగ్నిలో ప్రవేశించిన తరువాత శివుడు లోతైన వ్యధలోకి వెళ్ళిపోయాడు. యుగాలు గడిచినా ఆయన హృదయంలో ఆ బాధ, ఆ నిశ్శబ్దం కొనసాగింది. సతీ మళ్లీ పార్వతీదేవిగా జన్మించి చిన్ననాటి నుంచే శివునిపైన భక్తి, ప్రేమ కలిగినప్పటికీ ఆమె ముందున్న మార్గం సులభం కాదు. పార్వతమ్మ యౌవనానికి చేరిన తరువాత దేవతలు ఆమెకు ఒకే లక్ష్యం చెప్పారు: శివుని మనస్సును మళ్లీ ప్రేమవైపు తీసుకురావడం. అందుకోసం ఆమె తీవ్రమైన తపస్సు చేయాలి. కైలాసాన్ని విడిచి హిమాలయపు అరణ్యాలలో కఠినమైన పరిస్థితుల్లో వేల సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆ తపస్సు కేవలం దేవుడిని ప్రసన్నం చేయడానికే కాదు, శివునికి ప్రేమ, శాంతి, ఏకత్వం మళ్లీ గుర్తు చేయడానికి కూడా. శివపార్వతుల కలయిక హిమాలయాల్లో యుగానికొకసారి జరిగిన సంఘటన. అనేక యుగాల పాటు శివుడు లోతైన తపస్సులో నీలగిరి శిఖరాలపై స్థితప్రజ్ఞుడిగా అనేక సంవత్సరాల తపస్సు తర్వాత పార్వతీ దేవి శివుడి వైపు నడుచుకొస్తున్నారు. ఆమె అడుగులతో కైలాసం నిండా దివ్య శాంతి వ్యాపించింది. పార్వతిని తనవైపు వస్తూ చూడగానే శివుని హృదయం మృదువైంది. ఆమె చేసిన త్యాగం, భక్తి, నిబద్ధతను గుర్తుచేసుకుంటూ ఆయనలో ప్రేమ, గౌరవం, సంతోషం కలగలిపి ఉబికాయి. ఇదే నిజమైన భక్తి శక్తి అని శివుడు మనసులో అనుకున్నాడు. పార్వతీ సమీపానికి రాగానే ఆయన ముఖంలో ఆనంద కాంతి వెలిగింది. ఇద్దరి పునర్మిలనం కైలాసాన్ని దివ్యోత్సవంలా